బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థానికుడిని. ఒక చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నాను నేను. అయితే మీరు అడగదలసింది ఏదైనా ఉంటే మాత్రం నాకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలనకి 14 నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏమున్నాయంటారు? చాలా ఉందండి. అయితే మాత్రం వ్యత్యాసం ఉంది. అయితే ఇతను ఏం చేశారంటే 40 సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజెంట్ ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి. అతను కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా అయినా కానీ సరైన అవగాహన లేక తెలిసి తెలియని పరిపాలన చేస్తా ప్రజల్లోకి వెళ్ళాడే. కానీ అయితే ఫస్ట్ సారి కూడా ఏదో పార్టీ పెట్టాడు, నేను వస్తాను అని చెప్పి అహంభావంతో వెళ్ళాడు. తర్వాత ఏదో ప్రజలు ఏం చేశారంటే 68 సీట్లు ఇచ్చారు. తర్వాత ఇక వీళ్ళేదో చేస్తున్నారు, నేనేదో ఉద్ధరిస్తాను, ఏదో చేస్తానని సదుద్దేశంతో నేను చేస్తానని చెప్పి ప్రజలు నమ్మబలికిన ప్రజలు ఏం చేశారంటే సరే ఒకసారి చూద్దాం అయినా కానీ అన్న ఆలోచన ఆ విధానంతో 68 సీట్లోని 151 సీటుకి వాళ్ళ సీట్లు వేసి గెలిపించారు. తర్వాత ఈయన చేసింది ఏంటంటే ఎవరికి ఏం చేయలేదు. ఆ పథకం ఇస్తాను, ఈ పథకం ఇస్తాను అంటే డబ్బులు ఇవ్వటమే తప్ప ఎవరికి కూడా మాత్రం కూడా మేలు చేసింది ఏం లేదు. అయితే ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఉత్తమమైన ముఖ్యమంత్రిగా అంతకుముందే పేరుంది చంద్రబాబు నాయుడు గారికి. సరే ఏదేమైనప్పటికీ కూడా గుంటల రోడ్లతో ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ లేదు, యువతకి మాత్రం ఉద్యోగ అవకాశాలు లేవు. రాజధాని కూడా చందావతరం చేసేసి 3 రాజధానులు చేస్తాను, అవి చేస్తానని చెప్పేసి కూడా ఆయన ఏది చేయలేకపోయాడు. ప్రైవేట్ జనాల్లో కూడా ఏం చేశాడంటే ఒక అలజడి సృష్టించాడు, కుమ్ములాటలు పెట్టాడు. ఒకరికి నేను ఇది చేస్తానని చెప్పి చేసి ఇప్పుడు వచ్చిన ఈ ముఖ్యమంత్రి గారు 14 నెలల్లో సర్దుకోలేకపోతున్నారంటారు ఇవన్నీ? లేదండి, బాగా చేస్తున్నాడు. అయితే మాత్రం అనుకున్న రీతిగా అయితే మాత్రం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది, నేను బాగా చేస్తానని ఒక నమ్మకం వాళ్ళలో కలిగింది, ప్రజల్లో కలిగింది. ఆయన ఏం చేయలేకపోయాడు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు పైన మాత్రం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూడా ఏకమైనాయి కాబట్టి కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు కూడా వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అయిన సదుద్దేశంతో ప్రజలందరూ కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తిగా సహకరించారు. యువత కానీ, రైతులు కానీ, పెద్దలు కానీ, ఎవరైనా కానీ, విద్యావంతులు కానీ ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి మాత్రం బ్రహ్మరథం బట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చేసిన వెంటనే మాత్రం అయితే మాత్రం నేను అంతకుముందు 3000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే 5 సంవత్సరాల పాటు చేశాడు దాన్ని. అదే ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ప్రతి సంవత్సరం కూడా 2250 రూపాయల చొప్పున పెంచుకుంటా 3000 రూపాయలు ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే వచ్చి నేను మాత్రం వృద్ధులకి మాత్రం ఖచ్చితంగా నేను అండగా ఉంటానని చెప్పి సదుద్దేశంతోనే రావడం నేను 4000 చేస్తానని అన్నాడు. అన్నమాట ప్రకారంగానే ముందుగా ఎలక్షన్లో ఏ విధమైన ప్రచారంలోకి వెళ్ళాడు. అట్లానే ఏం చేశాడు 3 నెలలు కలిపి ఒకేసారి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా కేంద్రంతో మాత్రం ఇదైపోయి ఇతను అన్నదాత సుఖీభవ పథకం కింద ఈయన 5000 రూపాయలు ఇస్తున్నాడు. 20,000 ఇచ్చి రైతులను మోసం చేశాడు అంటున్నారు. కాదండి, ఒకేసారి ఇవ్వాలంటే మాత్రం కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం, ఆలోచిస్తున్నారు కూడా. అయితే మాత్రం 20,000 ఇస్తానని 20,000 ఒకేసారి ఇస్తానని ఆయన చెప్పలే. ఈలాగా 3,000 ఇస్తానని చెప్పేసి ఆయన 5 దఫాలకు ఇవ్వలేదు. ఆయన 20,000 ఇస్తారన్నమాట వాస్తవం. ఇవ్వగలడు, ఇచ్చే సత్తా శక్తి కూడా ఆయన దగ్గర ఉంది. చేస్తానని చెప్పి నమ్మకం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం, విశ్వాసం ఉంది. అయితే మాత్రం చెప్తున్నారు సూపర్ 6 అంటూ ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. గుట్టి మాట్లాడండి. అయితే మాత్రం మోసం చేయాల్సింది వాళ్ళు, మోసం గురించి వాళ్ళకి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోడీ గారికి తెలియదు. వాళ్ళు పరిపాలనా దక్షిణ కలిగిన వ్యక్తులు. అయితే మాత్రం ప్రజలకు మాత్రం ఏదైతే అనుకుంటున్నారో ప్రతిదీ కూడా ఇస్తానన్నారు. అయితే మాత్రం పెన్షన్ విషయమే కాదు, రైతు మన అన్నదాత సుఖీభవే కాదు, రేపొద్దున గ్యాస్ సిలిండర్లే కాదు, గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా మాత్రం డబ్బులు ఇస్తానన్నారు. ఏది 3 సిలిండర్లు ఇస్తానన్నారు, అన్నమాట ప్రకారంగా వేస్తూ ఉన్నారు. అలాగే 4 సిలిండర్లు. అలాగే రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారన్నారు. ఖచ్చితంగా మాత్రం చేస్తారని చెప్పి నమ్మకం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల ప్రజలకి మాత్రం నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి మాత్రం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. అయితే మాత్రం చంద్రబాబు నాయుడు వచ్చేసి ప్రజల్ని మోసం చేస్తున్నాడు తప్పితే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవి అమలు పరచట్లేదు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే, వైసీపీ నాయకులు ప్రశ్నిస్తుంటే కనుక వాళ్ళ మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన, వైసీపీ నాయకుల వాదన. మరి అసలు ఉట్టిదేనంటే ప్రశ్నించడానికి మాత్రం వాళ్ళ దగ్గర ప్రశ్నలే లేవు. ముందు ఇంకేం ప్రశ్నిస్తారు వాళ్ళు? ప్రశ్నించే అర్హత కూడా వాళ్ళకి లేదు. అయినా కానీ
ప్రశ్నించే వాళ్ళు అయితే మాత్రం అసెంబ్లీలో కూర్చొని అక్కడ ఎవరెవరు అక్కడ ఏం ప్రాంతంలో ఏం జరుగుతుంది ఎలా చేయాలని చెప్పి అది ప్రశ్నించాలి. కానీ చంద్రబాబు నాయుడు చేసే పరిపాలన గురించి ప్రశ్నించే నైతిక హక్కులు వాళ్ళకి లేవు. వాళ్ళకి ఆల్రెడీ 11 సీట్లు ఉన్నాయి కదండి, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రశ్నించే హక్కు లేదంటారా అని కాదు. అయితే మాత్రం ఫస్ట్ మాత్రం ఆయనకు వచ్చింది 68 సీట్లల్లో 150 సీటుకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. అదే నువ్వు పరిపాలన కనుక ఖచ్చితంగా కనుక చేయగలిగి ఉండంటే మళ్ళీ నువ్వు వచ్చే ఎలక్షన్లోకి వచ్చేప్పటికల్లా 151 నుంచి 111 సీట్లకి రావడం అనేది అది మరి ఆలోచించాల్సిన విషయమే కదైతే. ప్రజలందరూ కూడా నిన్ను పరిపాలనా దక్షత కలిగినోడు కాదని చెప్పి తిరస్కరించారని చెప్పి ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయమే, అందరూ చెప్తా ఉన్నారు కూడా. అయితే మాత్రం అదంతా ఏం కాదు, ఒక్కడిని ఎదుర్కోలేక ముగ్గురు గుంపుగా వచ్చారు, సింహం సింగిల్గా పోరాడాడు మా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు, 2014లో కూడా అయితే మాత్రం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. అదే రీతిలో కూడా మంచి కార్యక్రమాలు 2014 నుంచి 19 వరకు చేయడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టశాత్తు అతనికి రాజ్యాంగం ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చేయలేడు కనుకనే, చేతగాదు కనుకనే మాత్రం వీళ్ళందరూ కూడా ముగ్గురు చేస్తారని నమ్మకం విశ్వాసంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిపి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అది అమలు జరుగుతూ ఉంది. అయితే మాత్రం ఫస్ట్ పాయింట్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే కనుక ఎవరైతే ఇప్పుడు అన్యాయంగా కేసులు పెడుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద గొడ్డలు పరిస్తాను, జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు కదా. మరి వీళ్ళు ఇంతకుముందు చేశారు కనుక అదే జాసలో ఉన్నారే కనుక ఉంటున్నారే తప్ప వేరే వాళ్ళు చేస్తారు. ఏ రోజు కూడా మాత్రం అయితే మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ కూడా ఎవరు కూడా దూషించే ఆలోచన విధానం లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా అయితే మాత్రం మంచి పరిపాలన యుద్ధం ఆలోచనతో ఉన్నారు తప్ప వీళ్ళలాగా మాటలు చెప్పి గారడి చేసే పనుల్లో మాత్రం వీళ్ళైతే లేరు. అయితే మాత్రం 2029లో వస్తారని ఆయన కలగంటున్నాడు తప్ప ఎటువంటిది కూడా రావడానికి అవకాశం ఛాన్స్ లేదు. 2029లో ఆయనకు అవకాశం లేకపోవడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? అంటే లేదండి, ఫస్ట్ లేదు, మీరు ఏం చేయలేకపోయారు. రాజధానినే సరిగ్గా డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ చేయలేక 5 సంవత్సరాలు నీకు పరిపాలన ఇస్తే అదొకటి పోలవరం డ్యామ్ గురించి కూడా అది చేస్తాను ఇది చేస్తాను నీకు 2021లో చేస్తాను 23లో చేస్తాను కూడా ఏమి చేయలేకపోయాడు. అయితే మాత్రం ఇతను మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మాత్రం నైతిక హక్కు లేదని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ 2029 కూడా ఇవన్నీ ఏమీ లేదు, ఈవీఎంలు మాయతోటే గెలిచారు అనేది వైసీపీ నాయకులు వాదన సార్. అలాంటప్పుడు మాత్రం అప్పుడు మీరు జరిగిన 2019లో కూడా అదే పద్ధతిలో జరిగిందని కూడా వీళ్ళు కూడా అనుకోవాలి కదా. మరి అయితే అలాంటి పరిస్థితి ఏం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్గానే వస్తుందని చెప్పి అనుకోవడం కూడా ఆయన భ్రమపడుతున్నాడు. ఏదేమైనా కూడా పరిపాలన దక్షత కలిగిన ఈ ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజలకి న్యాయం చేయిస్తారని చెప్పి ప్రగాఢ విశ్వాసాన్ని కూడా ఆంధ్ర ప్రజలు నమ్ముతున్నారండి. అయితే మాత్రం